హల్లెలూయా. చాలా సంతోషం అండి. ప్రభునామానికి స్తోత్రం. ఇక ఈస్టర్ పండగ దినమందు దేవుని ప్రేమించి ప్రభు మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. షాలోం. వాక్యాన్ని చూసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన నీతో చెప్పిన మాట ప్రకారము జ్ఞాపకం చేసుకున్నానని వారితో అనేది. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే ఆ యొక్క శుభ శుక్రవార దినమందు యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఎన్నో శ్రమలు సహించి రక్తము చిందించి మనందరి పాపముల నిమిత్తము ఆ కల్వరి సిలువలో మరణించాడు. ఈ యొక్క 3వ దినమందు ఈస్టర్ పండగ దినమందు యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు వారు మరణించిన రోజు. ఈస్టర్ పండుగ అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. ప్రియ దేవుని బిడ్డలారా, మగ్దలేన మరియా, మరొక మరియా, సలోమి, యేసు తల్లి అయిన మరియా, వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని చూడడానికి ఆదివార దినమందు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే యేసు సమాధి యొద్దకు వెళ్ళారండి. వెళ్ళేసరికి ఆ యొక్క బండ పక్కకు కదిలించబడి ఉన్నది. ఆ సమాధిలో యేసుక్రీస్తు వారు లేరండి. వారు యేసు లేరు, యేసుని ఎవరో ఎత్తుకొని పోయారు అనుకొని ఆ స్త్రీలు ఏడుస్తున్నప్పుడు, మగ్దలేన మరియయు ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దూతలు, యేసుక్రీస్తు వారి కుడి పక్కన ఎడం పక్కన ఉన్నటువంటి దూతలు అంటున్నాయి, అమ్మా, సజీవుడైన వారిని మీరెందుకు వెతుకుతున్నారు? ఈ మృతుల స్థలములో ఆయన ఉండడు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా అని ఆ దూతలు చెబుతున్నాయండి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నేటికి యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీగానే ఉందండి. గొప్పవారుగా చెప్పుకుంటున్నవారు, ధనవంతులుగా ఉన్నవారు, జ్ఞానులు, గొప్పవారు, దేవుళ్ళుగా పిలువబడిన వారు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోయారండి. వారి సమాధుల దగ్గరికి వెళ్ళి మనం చూసినట్లయితే వారు సమాధుల్లోనే ఉన్నారు. వారి దేహాలు కుళ్ళుపట్టి, ఎముకలు కుళ్ళుపట్టే ఉన్నాయండి. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారి సమాధిని మనం చూసినట్లయితే ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. స్తోత్రం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడే, మరణపు ముళ్ళుని విరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆ దూతలు అంటున్నాయి, ఆయన ఇక్కడ లేడు, సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఈ స్థలములో ఆయన లేడు, ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అంటున్నాడండి. అంతేకాదు ఆ స్త్రీలకి దేవుని దూతలు జ్ఞాపకం చేస్తున్నాయి, ఇదిగో ఆయన ఈ లోకములో జీవించినప్పుడు మీతో చెప్పలేదా, 3 దినాలు ఆయన చనిపోయి 3 దినాల తర్వాత మరలా తిరిగి లేపబడతానని మీతో చెప్పాడు కదా. ఆ లేఖనము నెరవేరున్నట్లుగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని చెప్పి ఆ దూతలు ఆ స్త్రీలకు చెబుతున్నాయండి.
నిజమే ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే, మరణపు ముళ్ళుని విరిచాడు. ఈస్టర్ అంటే చిగురించుట అనే అర్థం. ఈస్టర్ అనేది చిగురించుట అని అర్థం అనండి. వసంతకాలమున ఎండిపోయిన చెట్లు మరలా ఏం చేస్తాయి? ఆకులు రాలిపోయిన చెట్లు, వారి ఆకులు రాలిన స్థలంలో నూతన చిగురు వస్తూ ఉంటుందండి. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. యేసుక్రీస్తు వారు మరణమే అందరికీ ఆశ్చర్యము. ఎందుకంటే ఈ లోకములో మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరు లేరండి. క్రైస్తవులకున్న నిరీక్షణ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడో మమ్ములను కూడా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేపుతాడు అనే నిరీక్షణ అంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి ఈ నిరీక్షణ లేదండి, క్రైస్తవులకు మాత్రమే నిరీక్షణ ఉంది. మరణము తర్వాత మరొక లోకం ఉన్నది, మరణము తర్వాత నరకముంది, పరలోక రాజ్యం ఉందని బైబిల్ చెబుతూ ఉందండి. ఎవరికైనా మేము చనిపోయిన తర్వాత, క్రైస్తవులు చనిపోతే చనిపోయారు అని చెప్పరగానే నిద్రించారు అని చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెబుతారండి? నిద్రించారు. ఎందుకంటే నిద్రించిన వారు మరలా తిరిగి లేస్తారు. లేవరు అనడానికి వీలు లేదండి. నిద్రించిన వారు తిరిగి లేస్తారు. అందుకే క్రైస్తవులు ఎవరైనా చనిపోతే ఏమంటారంటే, అయ్యా క్రైస్తవులు చనిపోతే నిద్రించారంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రాకడలో వారు లేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నిద్రించారు అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా లేచారు. చాలా మందికి ఇది చెబితే, కొంతమంది ఈ 2026 సంవత్సరాలుగా నమ్మని వారు చాలా మంది ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు, ఇదంతా అబద్ధమని కొట్టివేసేవారు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారు లేచారని ఈ స్త్రీలందరూ చెప్పినా కొద్దిమంది నమ్మలేదంటండి. వారిని నమ్మలేదని చెప్పి యేసుక్రీస్తు వారు వారందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గృహములోకి వెళ్ళారు. ఆ గృహములో వారు మధ్యలోకి వెళ్ళారు. వెళ్ళగానే అందరూ భయపడ్డారండి. యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది, అందరూ భయపడ్డారు. వెంటనే యేసుక్రీస్తు వారు వారిని అతన్ని ప్రత్యక్షపరుచుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. చదవండి 20:19. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. స్తోత్రం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారి మధ్యలో నిలిచి వారితో అంటున్నారు, మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడు బాధ కలుగుతుంది అంటే, సమాధానము లేనప్పుడు బాధ కలుగుతుందండి. ఎందుకంటే సమాధానం ఉంటే బాధ కలగదండి. భార్యాభర్తకి సమాధానం ఉంటే సంతోషం ఉంటుంది. సమాధానం లేనప్పుడు ఏముంటుంది? బాధ ఉంటుంది. ఇక్కడ శిష్యులందరూ బాధతో ఉన్నారు. యేసుక్రీస్తు వారు లేరే, అయ్యా మేము నమ్ముకున్న దేవుడు లేరే, ఆయన సిలువ వేయబడ్డాడు కదా, మా పరిస్థితి ఏమిటి అని వారు గందరగోళ స్థితిలో భయముతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యలోకి వచ్చి, మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి అతని చేతి వేళ్లను, సిలువ వేయబడిన అతని చేతి వేళ్లను, అతని పాదాలను, అతని పక్కలో బల్లెం పడవబడింది, ఆ బల్లెం పడవబడినటువంటి ఆ పక్కను అన్నీ కూడా వారికి చూపించాడండి. చూపిస్తే వారు అప్పుడు నమ్మారంట. అప్పుడు యేసు అన్నాడు, మరలా మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ఆ రోజుల్లో కూడా శిష్యులు కూడా నమ్మలేదండి. నమ్మకపోతే యేసయ్య తన్ను తాను కనపరుచుకున్నప్పుడు శిష్యులు యేసయ్య నిజముగా మరణాన్ని జయించి తిరిగి లేచారని నమ్మారు. ఆ సమయంలో వారి మధ్యలో తోమా లేడండి, అవిశ్వాసి. తోమా లేడండి. తోమా లేనప్పుడు తోమాతో ఆ మిగతా శిష్యులు చెప్పారంట, నువ్వు లేనప్పుడు యేసయ్య వచ్చాడు, మాకు కనబడ్డాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, యేసయ్యను మేము చూశాము అని చెబితే ఆ యొక్క తోమా అంటున్నాడంట, నేను నమ్మను. ఏమన్నాడండి? నేను నమ్మను. నిజమే కదండి, మరణాన్ని జయించి తిరిగి లేవడం అంటే అది మామూలు విషయము కాదు.
మనం అనుకుంటాం తోమ నమ్మలేదంటే అతను అవిశ్వాసి అంతేలే అనుకుంటాం. అది కాదండి. జరుగుతున్న రోజుల ప్రకారము ఎవరైనా చనిపోయిన వ్యక్తి తిరిగి లేచారంటే నమ్మడము కష్టమే. అందుకే తోమ నమ్మలా అంటున్నాడు. తోమ నేను నమ్మను, అతని చేతుల్లో అతను ఏదైతే చేతులకు సేళ్ళ కొట్టారో ఆ చేతుల్లో నా వేళ్ళు పెడితే తప్ప నేను నమ్మను. ప్రియ దేవుని బిడ్డలు, కొద్దిమంది అవిశ్వాస పరులు ఉంటారండి. అయ్యా వీళ్ళు నమ్మరయ్యా, వీళ్ళు ఇంతే అని చెప్పి వారిని మనం వ్యతిరేకించడము, వారి మీద కోపపడము చేయకూడదండి. ఈ రోజు నమ్మని వారు మరి ఏదో ఒక రోజు ప్రభువు దర్శిస్తే వారు యేసయ్యను నమ్ముతారు, వారు గొప్పగా వాడబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఎలా ఎవరు మారతారో దేవునికి తప్ప మనకు కూడా తెలియదండి. ఈరోజు అవిశ్వాసగా ఉన్నవారు రాబోయే రోజుల్లో దేవుని కొరకు ప్రాణం పెట్టే విశ్వాసులైపోతారండి. తోమా నమ్మలేదండి. యేసయ్య తోమా ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షమయ్యి తోమాతో చెబుతున్నాడు, తోమా నువ్వు నన్ను నమ్మలేదు కదా, ఇదిగో నా చేతుల్లో వేలు పెట్టి చూడు, నా పక్కలో వేలు పెట్టి చూడు, నీ కొరకు నేను చిందించాను, నీ కొరకు నేను గాయపరచబడ్డాను, ఇదిగో నా చేతి గుర్తులు చూడని చెప్పి అతని చేతులు చూపించినప్పుడు తోమా ఏడుస్తూ నన్ను క్షమించు ప్రభు అని చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మని తోమ యేసయ్యని నమ్మాడు. ఆ తోమ యేసయ్య పరమునకు చేర్చబడ్డాక మన భారతదేశానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడండి? భారతదేశానికి వచ్చాడు. యేసయ్య తిరిగి లేచాడంటే నేను నమ్మను అన్న తోమ యేసయ్యను నమ్మి భారతదేశానికి వచ్చి యేసు సువార్తను ప్రకటించి ఈ భారతదేశములో ఆ తోమ పడవబడి యేసు కొరకు హతసాక్షిగా మిగిలాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఒకప్పుడు నమ్మను అన్న వ్యక్తి నమ్మి దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కొద్దిమంది ఉన్నారు, వారు నమ్మరు యేసయ్యని సరిగ్గా. యేసయ్య కార్యాలు చేస్తాడో చెయ్యడో, ఇప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందో ఆయన చెయ్యడేమో అనుకునేవారు కొద్దిమంది ఉంటారండి. తప్పకుండా చేస్తాడు దేవుడు కార్యాలు. నమ్మితే దేవుని కార్యాలు మనము చూస్తాము. నమ్మని వారు కానీ నమ్మని వారిని కూడా దేవుడు వారికి నమ్మకము కలిగే విధంగా కార్యాలు చేస్తారు. వారు నమ్మి దేవుని కొరకు నిలబడతారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈస్టర్ పండగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే చిగురు. ఇదిగో మనం ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నామో, ఎక్కడ బాధల్లో ఉన్నామో, నిందల్లో ఉన్నామో, అవమానాల్లో ఉన్నామో, అప్పుల సమస్యల్లో, అనారోగ్య సమస్యలతో ఇంకా ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేము అని నువ్వు అనుకుంటున్నామేమో, యేసయ్య అంటున్నాడు మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య, జయోత్సవుడైన యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీ జీవితాల్లో మేలు జరుగుతుందని ఆస్పదం లేదనుకుంటున్నావేమో, ఇదిగో నీ జీవితాల్లో మరలా చిగురు మొలిపిస్తా. ఆమేన్, హల్లెలూయా. నూతన చిగురు మీ జీవితాల్లో మొలిపిస్తున్నాను. నేను ఏ రీతిగా మరణాన్ని జయించి తిరిగి లేచానో, ఇదిగో ఈ మరణాన్ని జయించి తిరిగి లేచిన నాకు సమస్తము సాధ్యమే కనుక మీ జీవితాలను వెలుగుతో నింపుతాను. మీ జీవితాల్లో అపజయాలు ఎన్ని దినాలు ఉన్నాయేమో, ఈస్టర్ పండగ దినమందు మీ జీవితాల్లో జయాలతో నింపుతాను. ఆమేన్, హల్లెలూయా. జయోత్సవుడైన యేసయ్య మనతో అంటున్నాడు, మనకు జయాలను కురిస్తా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈస్టర్ పండగ దినమందు మందిరానికి వచ్చిన బిడ్డలారా, ప్రభువు మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, యేసయ్యా మరణాన్ని చేసి తిరిగి లేచావు కదయ్యా, నాకున్న స్థితిగతుల నుంచి నన్ను బయటికి తిరిగి లేపయ్యా, నన్ను పైకి తీసుకురా ప్రభా, అనారోగ్యం నుంచి విడిపించయ్యా, సమస్యల నుంచి విడిపించాయని ఒక్కసారి పండగ దినమందు ప్రభువు వారికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభువు నీ వైపు చూస్తున్నాడు. ప్రభువు నిన్ను తిరిగి లేపుతాడు. నూతన చిగురు, నూతన విశ్వాసము, విజయాలు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మి విశ్వాసముతో ఈస్టర్ పండగ దినమందు దేవుని స్మరిద్దాం. అటువంటి కృప ప్రభువారు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.